గుడ్ ఈవినింగ్ సార్ బ్రహ్మనాయుడు గారు. మీకు శేఖర్ రెడ్డి గారు విన్నారా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం? వారాహి డిక్లరేషన్ సభ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఒక సభ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపు 1,00,000 మందికి పైగానే ఈ సభకైతే హాజరయ్యారని చెప్పేసి అయితే తెలుస్తూ ఉంది. అన్ని మతాలను గౌరవించుకుందాం ఖచ్చితంగా, దాంతోపాటు సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ సభ అయితే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. ఏమంటారు సార్? గుణం లేనివాడే కులం గొడుగు పడతాడు. మీ వాయిస్ మీట్ లో ఉంది శేఖర్ రెడ్డి గారు. మానవత్వం లేనివాడే యా మాట్లాడండి, వినిపిస్తుంది సార్. ఇప్పుడు వినిపిస్తుంది సార్. గుణం లేనివాడే కులం గొడుగు పడతాడు. మానవత్వం లేనివాడే మతం ముసుగేసుకొస్తాడు. జనులంతా ఒక కుటుంబం, జగమంతా ఒక నిలయమని నాడు గుర్రం జాషువా గారు మాట్లాడారండి. పవన్ కళ్యాణ్ గారు చదివినటువంటి 2 లక్షల పుస్తకాల్లో గుర్రం జాషువా పుస్తకం చదివినట్టు మర్చిపోయినట్టున్నారండి పాపం. సార్ మా ఊరు దగ్గర ఆలూరు బైరాగ్ ఒక ఆయన ఉండేవాడు సార్. ఆయన ఏమనేవాడు తెలుసా సార్? నాకు కొంచెం నమ్మకం ఇవ్వండి, కొండల్ని పిండి చేస్తాను, పగిలిన టమోటా లాంటి సూర్యుడిని, చితికిన అప్పడం లాంటి చంద్రుడిని కూడా ఆకాశంలోంచి తరిమేస్తా అన్నాడు. మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఒక ఆయన వచ్చేస్తారు కొత్తగా. ఆయన ఏం మాట్లాడుతున్నారు తెలుసు సార్? నాకు కొంచెం నమ్మకం ఇవ్వండి, దిక్కుమాలిన దీక్షలు చేస్తా, సనాతన ధర్మం పేరుతో రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెడతా, చెప్పిన హామీల మొత్తాన్ని తొంగలో దొక్కి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా. ఏంటి సార్ సనాతన ధర్మానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో నాకు అర్థం కావట్లేదు. నేను ఫక్తు సనాతన ధర్మం పాటించే వ్యక్తిని, సనాతన ధర్మం పాటించే వ్యక్తిని. ఆగండి సార్. భక్తు సనాతన ధర్మం పాటించే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష అన్నారు. ఆయనకు వారాహి మంత్రం పలకడం వచ్చేలేదు. నేను అద్భుతంగా వారాహి దీక్షలు చేస్తా, అద్భుతంగా వారాహి ఉపాసన చేసే వ్యక్తిని నేను. నాకైతే ఇప్పుడు నా సనాతన ధర్మానికి ఎక్కడా కూడా భంగం వాటిల్లుతున్నట్టు నాకు కనిపించలేదు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి నా ధర్మాన్ని ఎవరు వేరు చేయట్లా. హిందూ నాయకులే దేశంలో చిచ్చు పెడతా ఉన్నారు, హిందూ నాయకులే దేశాన్ని నాశనం చేస్తా ఉన్నారు, మతాలు రెగ్గొడుతున్నా అని చెప్పి మాట్లాడింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కాదా? ఆ రోజు సనాతన ధర్మం గుర్తు రాలేదా? ఇక రాముడి మాట గురించి మాట్లాడుతున్నారు సార్. సార్ ఎంత కర్మ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మే కాకుండా దేశ ప్రజలు కూడా కర్మ సార్. సార్ రాముడి క్వాలిటీస్ ఏంటి, ఈయన క్వాలిటీస్ ఏంటి సార్? సనాతన ధర్మం అనే దాంట్లో ఎక్కడైనా విడాకుల ప్రస్తావన ఉందా సార్? మేము మాట్లాడితే మళ్ళీ బాధపడతారు. అవి తీసేయండి, 10 సంవత్సరాల నుంచి అదే మరి సనాతన సార్. పవన్ కళ్యాణ్ గారు లాగా పవనుడు అంటే ఆయన చెప్తున్న సనాతన ధర్మంలో గాలి దేవుడు సార్. గాలి ఎటు వీస్తే అటు వెళ్ళే కళ్యాణ్ లాగా అయిపోతున్నాడు సరేనా? ఒక రోజేమో కమ్యూనిజం బాగా ఉంటాడు, పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉన్నాయని కాస్త ఒకసారి సడన్ గా రైట్ కు వస్తాడు, సనాతన ధర్మం అంటాడు, కమ్యూనిస్ట్ భావజాలం అంటాడు, చెగోవిరా అంటాడు, ఆఖరికి పెరియార్ ఆదర్శం అంటాడు. గుళ్ళు కూలగొట్టించిన పెరియార్ సార్. తమిళనాడులో గుళ్ళు కూలగొట్టించిన సనాతన ధర్మాన్ని తొంగలో దొక్కినటువంటి వ్యక్తి పెరియార్. ఆయన ఆదర్శం మాట్లాడింది ఎవరండి? ఈ రోజు సడన్ గా రైట్ కి మారిపోయారు. సనాతన ధర్మం ఏంటి సార్? సనాతన ధర్మం అంటే మాకు చెప్పమనండి. ఆయన సనాతన ధర్మం అన్నారు కదా, ఆ ధర్మం ఏందో మాకు చెప్పమనండి. మేము మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారితోనే చర్చిద్దాం. అసలు సనాతన ధర్మం అంటే ఏందో ఆయనకి నేను చెప్తా ముందు. నేను చెప్తా క్లాసులో. వారాహి యాత్ర, వారాహి అమ్మవారి పేరు చెప్పి పక్తి అబద్ధాలు సార్. అందిన మహా అని చెప్పి జపం చేయాల్సినటువంటి వారాహి అమ్మవారికి ఈయన ఆ పేరు చెప్పి అక్కడ కూర్చొని పక్తి అబద్ధాలు. ముందు పవన్ కళ్యాణ్ గారు మీరు దీక్షలు చేయడానికి, ఏదో సంప్రోక్షణ చేయడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎక్కించింది, ధర్మ పరిరక్షణకు కాదు ప్రజలు మిమ్మల్ని ఎక్కించింది. ఎక్కడున్నారయా 32,000 మంది ఆడపిల్లలు విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మేస్తా ఉండరు. ముందు దాని సంగతి చూడు. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ పేరుతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉంది. మద్యం ఫుల్లు, అమ్మఒడి నిల్లు, మద్యం ఫుల్లు, రైతు భరోసాకి చిల్లు, మద్యం ఫుల్లు, మిగిలిన పథకాలన్నిటికీ చిల్లు, మద్యం ఫుల్లు సార్, మద్యం ఫుల్లు. రాష్ట్రంలో రేపులు ఫుల్లు, రక్షణ నిల్లు. సుగాలి ప్రీతి కేసు ఏడదా తీసుకొచ్చారు. వాటి గురించి మాట్లాడకుండా ఈ రోజు కొత్త బిచ్చగాడు పొద్దెరగడని చెప్పి సామెత ఉంది సార్ మా ఊర్లో. కొత్త బిచ్చగాడు పొద్దెరగన సామెతలో నువ్వు నిజంగానే సనాతన ధర్మాన్ని కాపాడితే హ్యాపీ, మేము కాపాడతాం, మేము ఖచ్చితంగా ఆనందపడతాం సార్. రాజకీయాలకు సనాతన ధర్మాన్ని వాడుకున్నారు సార్. రాజకీయాలకి సనాతన ధర్మాన్ని వాడుకునే వ్యక్తుల్ని రాష్ట్ర ప్రజలే ఏం చేయాలో చేస్తారు సార్. కాదు శేఖర్ రెడ్డి గారు, ఒక మతాన్ని
ప్రేమించి ఇంకొక మతాన్ని ద్వేషిస్తే ఖచ్చితంగా అది రాజకీయాలు కోరుకుంటున్నారో కుల చిచ్చులో మత చిచ్చులో పెడుతున్నారు అనుకోవచ్చు. పరమతాలని గౌరవించి మన మతాన్ని ప్రేమిద్దాం అనేటువంటి ఒక శ్లోకాన్ని ఇచ్చినటువంటి వారు ఏ విధంగా కులాలు మతాలు రెచ్చగొడుతున్నారని అనుకోవాలి? సార్ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏం మీకు కోపం రాదా, ఏం మీకు పౌరుషం రాదా, మీరంతా బయటకు వచ్చి పోరాటం. ఉప ముఖ్యమంత్రి అయ్యా, రాష్ట్ర ప్రజలను బయటికి రమ్మని చెప్పి పోరాటం చేయమన్నా నువ్వేమన్నా ప్రతిపక్షంలో ఉన్నావా? న్యాయం చేయాల్సినటువంటి పదవిలో ఉన్నావు. నీకంత పోరాటం చేయాలనిపిస్తే మీ ఇంట్లో అరడజన్ నుంచి డజన్ మంది స్టార్లు ఉన్నారు. అరడజన్ నుంచి డజన్ మంది స్టార్లు, వాళ్ళందరినీ బయటకు వచ్చి మెగాస్టార్ దగ్గర నుంచి అందరిని బయటకు వచ్చి సనాతన ధర్మం కోసం పోరాటం చేయమను. వాళ్ళు మాత్రం శుభ్రంగా సినిమాలు చేసుకోవాలి, వాళ్ళు మాత్రం డబ్బులు సంపాదించాలి, వాళ్ళు మాత్రం లావిష్ లైఫ్ గడపాలి. వాళ్ళు డబ్బులు సంపాదించి వరదలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు డబ్బులు సాయం చేస్తున్నారు సార్. లక్షల కోట్లు దోచుకున్నాడు ఎవడో కూడా సాయం చేసే పరిస్థితి లేదు. ఏంటండి వాళ్ళు డబ్బులు సంపాదించి వరదలు వచ్చినా విపత్తులు వచ్చినా వారి యొక్క బాధ్యత మేరకు వారు సహాయ సహకారాలు ఈ తెలుగు రాష్ట్రాలకు అందిస్తా ఉన్నారు. వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరు కూడా అందించలేని సహాయాన్ని వారు అందిస్తా ఉన్నారు. దాన్ని మీరు మెచ్చుకోవాల్సినటువంటి అంశం. భలే మెచ్చుకుంటాం. వివేక్ బాబు లాంటి అమాయకులు మాత్రం ఏదైనా ధర్మ పోరాటం అనగానే బట్టలు ఇప్పేసి రోడ్డు మీదకి వచ్చి గోల్ చేయాలి. ఏంటి సార్ ఇది? ఎక్కడికి వెళ్తున్నాం? రాష్ట్రం సార్ ఉత్తరాదిని పట్టి పీడించిన మత రాజకీయాలు ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కూడా చొప్పించబడుతున్నాయి సార్. ఆంధ్ర రాష్ట్రంలో కూడా చొప్పించబడతా ఉన్నాయి. ఉత్తరాది భావజాలం ఏదైతే మత రాజకీయం ఉందో ఇది